కేసీఆర్ గారు ఒక ఆవేశంతో, అంటే ఇప్పుడు ఎవరిదన్నా నా ఆస్తి ఎవరన్నా గుంజుకుంటే కోపం వస్తుంది కదా, ఆ రకంగా కేసీఆర్ గారు కూడా మతిస్థిమితం కోల్పోయి కడుపు మంటతోటి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే నేను ఒక రాజుని, నా తర్వాత నా యువరాజుకి పట్టాభిషేకం అవుతుండే, ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఏలుతుండే అని చెప్పి ఒక కలలు కన్నారు వాళ్ళు. ఆ కలలు నెరవేరకపోయేసరికి దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక కడుపు మంటతోటి ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. నిజంగా కేసీఆర్ గారి గురించి నాకంటే బాగా కన్న కూతురే చెప్తుంది కేసీఆర్ని ఈరోజు దయ్యమని చెప్పి. సొంత బిడ్డ దయ్యమని చెప్పి తండ్రిని సంబోధిస్తున్నానంటే ఎంత నీచమైన పనులు చేసింటే ఈరోజు సొంత బిడ్డ బయటకు వచ్చి ఆ రకంగా మాట్లాడుతుంది. సొంత బిడ్డ ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి ఈరోజు బిడ్డ బయటకు వచ్చి లబోదిబ్బమని మొత్తుకుంటున్నా. అంటే రాజకీయం కోసము కన్న కూతురు అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత సంభాషణ కూడా వినడని చెప్పి కల్వకుంట్ల కవితనే మాట్లాడుతుంది. ఈ అసొంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారా, బండకేసి కొడతారా, మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజుకెళ్ళి డెవలప్మెంట్ వర్క్స్ పైన కానివ్వండి, లేదా సంక్షేమం పైన కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మహిళలకి ఫ్రీ బస్సు కానీ, దానితో పాటు వాళ్ళు ఏదైతే ఏం కన్స్ట్రక్ట్ చేసారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి నిధులు ఇవ్వలే. ఈరోజు 1000 కోట్ల నిధులు ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయలే. ఈరోజు సాకలైలమ్మ విశ్వవిద్యాలయం కానీ, లేదా మన్మోహన్ సింగ్ గారి పేరు పైన యూనివర్సిటీ కానివ్వండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, అనేక ప్రభుత్వ యూనివర్సిటీని ప్రజాప్రభుత్వము ఈరోజు ప్రారంభించింది. దానితో పాటు ఐఐటి బాసరా IIIT లెక్క మహబూబ్ నగర్లో కానివ్వండి, దానితో పాటు ఏదైతే ఈరోజు హుస్నాబాద్లో కానివ్వండి కొత్తగా IIITలు కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే విద్య పైన ప్రైవేట్ హాస్పిటల్స్ని వాళ్ళు ప్రోత్సహిస్తే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ని నామమాత్రానికి రోజు వరంగల్లో టిమ్స్ వంటి హాస్పిటల్స్ని వారు ప్రారంభిస్తే దాన్ని కంప్లీట్గా పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీని కూడా ఈరోజు ప్రజలకి మెరుగైన వైద్య సేవల్ని అందించాలని చెప్పి ఈరోజు హాస్పిటల్స్ని కూడా స్థాపించడం జరిగింది. ఆ రోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ప్రోత్సహిస్తే ఈరోజు పబ్లిక్కి ఏదైతే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని కార్పొరేట్ స్థాయిలో తీసుకురావాలి, ఆ రకమైన ఫెసిలిటీస్ తోటి తీసుకురావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఈ ప్రజాప్రభుత్వం ప్రారంభించింది. చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకురావడం జరిగింది. అనేకమైన స్కీమ్స్ ఏదైతే కొత్త స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏడ కనబడతాయి, ఏడ చూస్తాడు, దానిపైన ఏం మాట్లాడతాడు. నేను అదే చెప్తున్నా, మీకు చెప్పింది ఎవరు? బీజేపీ వల్ల. కేసీఆర్ గారికి చెప్పింది ఎవరు? బీజేపీ వల్ల. అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయి పనిచేస్తుందా? ఏ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అదే చెప్తున్నా. ఇంకా కేసీఆర్ గారు తను ముఖ్యమంత్రి, నాకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తుందని ఒక భ్రమలో ఉన్నాడు. హాల్యూజినేషన్లో బతుకుతుండు, ఇంకా హాల్యూజినేషన్లో బతుకుతుండు, దాన్ని తట్టుకోలేకపోతుండని చెప్తే ఓడిపోయినాక కూడా కేసీఆర్ గారి దగ్గరికి జనాలు ఎవరు రాకపోతే హరీష్ రావు గారు కేసీఆర్ గారు మనస్తాపానికి లోనవుతారని చెప్పి సిద్దిపేటకి బస్సులు పెట్టి బస్సులలో జనాన్ని గజ్వేల్ ఫార్మ్ హౌస్కి తీసుకుపోయినరు. అంటే పాపం పెద్ద అయిన జనాలు ఎవరు రాకపోతే మనస్తాపానికి లోనై కుంగిపోయి మళ్ళీ ఏదైనా ఆరోగ్యం దెబ్బతింటుందని ఒక భయంతో బస్సులు ఎక్కించి జనాల్ని పట్టుకొని పోయిండు. సర్పంచులు గతంలో మంత్రులకి అవకాశం ఇవ్వని వ్యక్తి యునానిమస్గా గెలిచిన 2-3 సర్పంచ్ అని కేసీఆర్ గారు కలిసిరు. అంటే కేసీఆర్ గారి పరిస్థితి ఏమైందో తెలంగాణ రాష్ట్రంలో పదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మనకి చూపిస్తున్నారు. మనం దాన్ని గ్రహించలేకపోతున్నాము. నిన్న కూడా మీటింగ్ కేసీఆర్ మనస్తాపానికి లోను కావద్దని ఒక ఉద్దేశంతో కేసీఆర్ కోసము ఇప్పుడు ఒక సినిమాలో కదా హీరోకి ఎక్కువ ఫ్లాప్లు వస్తే ప్రొడ్యూసర్లు కొన్ని థియేటర్లు నడవకపోతే టికెట్లు వాళ్ళే కొని జనాల్ని పంపించి ఫ్రీ టికెట్స్ ఇచ్చి కూర్చోబెడతారు కదా. నిన్న కేసీఆర్ మీటింగ్ కూడా అసంటిదే. కేసీఆర్ మనస్తాప